కేసులతో సతమతం అవుతున్నారా సోదరులు? పరిస్థితులు చక్కబడతాయనుకుంటున్న టైంలో మరో కేసు వారి మెడకు చుట్టుకుంది. ఆ కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యారు పిన్నెల్లి బ్రదర్స్. ఎంక్వైరీలో బ్రదర్స్ రియాక్షన్స్ పై డిపార్ట్మెంట్ లో పెద్ద చర్చ జరుగుతోంది. అసలు ఈ విచారణలో పిన్నెల్లి సోదరులు ఏం చెప్పారు? కేసుల ఉచ్చు నుంచి వారెలా బయటపడతారు? పల్నాడులో సెగలు రేపుతున్న మాచర్ల పాలిటిక్స్ లో నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి? లెట్స్ వాచ్. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జరిగిన జవిశెట్టి సోదరుల జంట హత్య కేసులో A6, A7 గా ఉన్నారు పిన్నెల్లి బ్రదర్స్. కేసుకు సంబంధించిన అంశంలో తాజాగా మాచర్ల సర్కిల్ కార్యాలయానికి హైకోర్టు న్యాయవాదులతో వీరు హాజరయ్యారు. గురజాల DSC జగదీష్, మాచర్ల CI హఫీజ్ భాషా వీరిని విచారించారు. వెల్దుర్తి జంట హత్యల కేసులో పోలీసులు ముందుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఉదయం 10 గంటల 45 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 15 నిమిషాల దాకా విచారించారు. సుమారు 100కు పైగా ప్రశ్నలు అడిగినా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి మాత్రం తమకేం సంబంధం లేదనే సమాధానం ఒక్కటే వచ్చిందంటున్నారు. రాజకీయ కోణంలో జరిగిన హత్య కాబట్టి మీ ప్రమేయం లేకుండా ఉంటుందా అన్న కోణంలోనే సాగిందట పోలీసుల ఎంక్వైరీ. తర్వాత రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి మాత్రం సాయంత్రం కాసేపు విచారించారు. హత్యలు జరిగిన సమయంలో ఎక్కడున్నారు, ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా అనే కోణంలోనే సాగిందట ఎంక్వైరీ ప్రక్రియ. అన్నలాగే వెంకట్రామిరెడ్డి కూడా ఆ హత్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారట. విచారణ అధికారులు పిన్నెల్లి సోదరుల ముందు కొన్ని ఆధారాలుంచి వాటిపై ప్రశ్నించారని చెబుతున్నారు. అయితే ఆ ప్రూఫ్స్ అన్ని ఫోన్ డేటాకు సంబంధించినవే కావడంతో నిందితులతో మాట్లాడిన సందర్భం లేదని పిన్నెల్లి బ్రదర్స్ చెప్పారట. ఆ రోజు నిందితుల ఫోన్ సిగ్నల్స్ మీ ఫోన్ సిగ్నల్స్ దగ్గరలోనే ఉన్నాయని పోలీసులు ఆరా తీస్తే తాము అసలు ఫోనే వాడడం లేదని, ఈ మధ్య కాలంలో ఎవరితో కూడా ఫోన్లలో రాజకీయపరమైన అంశాలు మాట్లాడలేదని సోదరులిద్దరూ ఒకే రకంగా సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. ఎంక్వైరీలో ఇలాంటి ప్రశ్నలకు ముందే సిద్ధమైన పిన్నెల్లి బ్రదర్స్ న్యాయ నిపుణుల సూచనల ప్రకారమే స్పందించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. జంట హత్యల కేసులో పిన్నెల్లి బ్రదర్స్ కి సంబంధం ఉందా లేదా అనే అంశంపై మరోసారి విచారణ చేపట్టాలని పోలీసు అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం విచారణ చేపట్టిన అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో మళ్లీ పిన్నెల్లి బ్రదర్స్ ని మరోసారి విచారించే అవకాశం ఉందంటున్నారు. ఈసారి బలమైన ఆధారాలు సేకరించిన తర్వాతే పిన్నెల్లి బ్రదర్స్ ని విచారణకు పిలవాలనుకుంటున్నారట. ఇప్పటికే జైలుకు వెళ్లొచ్చిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అజ్ఞాతం విడిన ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి మాత్రం కూటమి ప్రభుత్వం కక్షగట్టి తమను ఇబ్బంది పెడుతోందంటున్నారు. జంట హత్యల కేసులో పోలీసులు తదుపరి విచారణ ఎలా ఉండబోతోందో, పిన్నెల్లి బ్రదర్స్ ఈ కేసు నుంచి బయటపడతారో, మరిన్ని చిక్కుల్లో ఇరుక్కుంటారో వేచి చూడాలి మరి.